పూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఒక మహిళగా, మహిళా నాయకురాలుగా మరి ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని పూర్తిగా కూడా ఇది పాస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలుగా మరి ఎన్నో దశాబ్దాలుగా చట్టసభల్లో మరి ఈ 3 రిజర్వేషన్ కల్పించాలని జరుగుతున్నటువంటి దశాబ్దాలుగా ఉన్నటువంటి వింటున్నటువంటి వస్తున్నటువంటి ఈ యొక్క కళ ఇంత కాలానికి నిజం కాబోతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బిల్లుకి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు అతీతంగా కూడా మరి ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి అందరూ కూడా చట్టబద్ధత దీనికి కల్పిస్తారని నేను ఎదురు చూస్తున్నాను. ఈ 3 రిజర్వేషన్ సంబంధించి మరి ఈ 3 మహిళలు చట్టసభల్లోకి వచ్చి వారు ప్రతినిధులుగా మరి అడుగు పెడితే మొత్తంగా మనం చూసినట్టయితే ఏ విధంగా ఈ దేశ భవిష్యత్తే మారబోతుందనేది మనం చూడొచ్చు. ఒకసారి ఆలోచన కూడా చేయొచ్చు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక మహిళ ఉంటేనే ఆ ఇంటిని ఏ విధంగా అభివృద్ధి పరుస్తుంది, అభివృద్ధి చెందేలాగా ఏ విధంగా ఆ మహిళ కృషి చేస్తుందో మనందరికి కూడా తెలుసు. మరి అదే ఇంత పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా మరి చట్టసభల్లోకి వస్తే ఒక్కసారి ఆలోచించండి, మన దేశ స్వరూపమే పూర్తిగా మారబోతా ఉంది. కాబట్టి మహిళలు ఇంత పెద్ద ఎత్తున మరి చట్టసభల్లోకి రావటము, మరి మహిళా శక్తితో మన దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం నంబర్ 1గా ఉండబోతున్నాము. మనం నంబర్ 1గా మరి ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్ళగలుగుతామనేటువంటి నమ్మకం కలుగుతా ఉంది. ఇది ఒక ఎత్తు అయితే మనం చూస్తున్న మన రాష్ట్రంలో పరిస్థితులు ఒకసారి కనుక మనం చూస్తే ఎంతో మంది మరి మాట్లాడుతూ ఉంటారు మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఉమెన్కి ఆ అవకాశాలు ఇవ్వాలి, ఈ అవకాశాలు ఇవ్వాలి, ఉమెన్కి సంబంధించినటువంటి విషయాల మీద, ఉమెన్కి సంబంధించినటువంటి అంశాల మీద, అభివృద్ధి మీద, అభ్యున్నతి మీద మాట్లాడుతూ ఉంటారు. కానీ వాస్తవానికి వస్తే ఎవరు కూడా ఏమీ చేయరు. ఎప్పుడైనా సరే ఉమెన్ని ఓటు బ్యాంక్ లాగే చూశారు కానీ ఉమెన్కి సంబంధించి వాస్తవంగా ఎవరు కూడా ఎలాంటి అడుగులు చేయలేదు. దేశంలో చాలా తక్కువ మంది మహిళల అభివృద్ధి గురించి, మహిళల ఎంపవర్మెంట్ గురించి ఆలోచించారు. మరి అంత తక్కువలో కూడా మహిళల అభ్యున్నతి గురించి, మహిళల ఎంపవర్మెంట్ గురించి పూర్తి స్థాయిలో కూడా ఆలోచించి అడుగులు వేసినటువంటి ఒక గొప్ప నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఒక గొప్ప పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక మిగతా అందరూ కూడా మాటలు కోటదారిగా చెప్తారు. మరి ఇప్పుడేమో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి మనం చూద్దాము, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా 5 ఏళ్ల జగనన్న పాలనలో మహిళల్ని మహారాణులుగా చూసేందుకు వేసినటువంటి అడుగులు, మొదటి నుంచి కూడా వేస్తూ వచ్చినటువంటి అడుగులు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మా జగనన్న ప్రభుత్వం హయాంలో 5 ఏళ్లలో ప్రతి పథకం కూడా మనం చూసుకున్నట్టయితే 90% పథకాలు మహిళల అభ్యున్నతి కోసము, మహిళల్ని ఆర్థికంగా బలపరిచేందుకు, మహిళల్ని అన్ని విధాలుగా అండగా ఉండి మహిళల యొక్క గౌరవం పెంచే దిశగా మరి పథకాలు అమలు చేయడం జరిగింది. మనం చెప్పుకుంటూ పోతే ఒక అమ్మఒడి దగ్గర నుంచి చూద్దాం. జగనన్న అమ్మఒడి కావచ్చు, మహిళల పేర్ల మీద ఇళ్ల పట్టాలు కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, 0 వడ్డీ కావచ్చు, వైఎస్ఆర్ చేయుత కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు. మరి ఈ పథకాలన్నీ కూడా మహిళల అకౌంట్లోకి, మహిళల పేరుతో మరి అన్ని కూడా ఇళ్ల పట్టాలు లాంటివి పెట్టి మహిళల యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాము. ఆ ఇళ్లలో సమాజంలో మహిళల యొక్క గౌరవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. ఈ విధంగా మహిళల గురించి, మహిళల అభ్యున్నతి గురించి మరి అడుగులు వేసినటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతేకాదు మహిళలకు రాజకీయంగా అనేక అవకాశాలు ఇచ్చి, ఒక మహిళని హోమ్ మినిస్టర్ చేసి, ఒక డిప్యూటీ సీఎం అవకాశం ఒక మహిళకి ఇచ్చి,
ఇలా అనేక అవకాశాలు రాజకీయంగా కావచ్చు, ఉన్నటువంటి అన్ని అవకాశాల్లో కూడా మహిళలను